ఏయ్ చూడు, ఒకవైపే చూడు, ఇంకో వైపు చూడాలనుకోకు. తట్టుకోలేవు, మాడిపోతావు. వామ్మో, మా అక్కకు మళ్ళీ పిచ్చిలేసింది. నానమ్మా, చెప్పాను కదమ్మా ఐశ్వర్య, వదినకి ఆరోగ్యం బాగోలేదు అని. ఓ అలా చెప్పిందా? మంగ, ఇంతకు ముందు వరకు లక్షణంగానే ఉంది, నీ విషయంలోనే మారుతుంది. మరి డాక్టర్ ఏమన్నారు? ట్రీట్మెంట్ చేస్తున్నారు, నిదానంగా తగ్గుతుందన్నారు. తగ్గుతున్నట్టే ఉంది. అప్పుడప్పుడు బానే మాట్లాడుతున్నారు, అప్పుడప్పుడే ఇలా మాట్లాడుతున్నారు. చూసావమ్మా నిన్నెలా చూస్తుందో? చూడని, అది ఇక్కడుండేది ఇంకాసేపేగా. ఆ, నేనెక్కడున్నాను? ఐశ్వర్య, తను నా మనవరాలు గంగ. హాయ్ గంగా. నమస్తే అమ్మగారు. అమ్మగారేంటి వదినా అని పిలువు. వదినే, వదిన అని పిలువు. బాబు నన్నయ్య అని పిలువు. హాయ్ చెల్లమ్మా. నమస్తే అన్నయ్య. రండి లోపలికి వెళ్దాం. మరి నన్ను వదిలేసరే? చెప్పాను కదే, మనవరాలు లాంటి దానివని. మళ్ళీ ఇంకెన్నిసార్లు చెప్పాలి? నా విషయంలో మాత్రం నీకు అన్నీ గుర్తుంటాయి. మంగా వదిలే, మేము నీకు అన్న వదిన వరుస అవుతాం. అలాగే నువ్వు కూడా మమ్మల్ని పిలవచ్చు. ఓకే బ్రో, ఇట్స్ ఓకే సిస్టర్. ఇదిగో, జమీందార్ బిడ్డ లాంగ్వేజ్ ఇలా ఉంటుంది. అమ్మగారు, అయ్యగారు అని పనులలో మాట్లాడరు. అమ్మమ్మ, నువ్వు మంగ గురించి చెప్పింది నిజమే. తనకి చాలా ఎక్కువ. ఏంటో నేను విడమర్చి చెప్పనక్కర్లేదనుకుంటా. మంగ, నీకు తెలీదేమో, తెలుగు సాంప్రదాయంలో మర్యాదపూర్వకంగా సంస్కారవంతులు మాట్లాడే పద్ధతి ఇలాగే ఉంటుంది. హాయ్ బ్రో, హాయ్ సిస్టర్ అనేది మన భాష కాదు, అది తెలుసుకో నువ్వు. అది కష్టం లేకని వదినా. పదండి అన్నయ్య, రండి లోపలికి వెళ్దాం. పద గంగా. ఇప్పటికైనా మారు. ఏయ్, లేదంటే నేను మారాల్సి వస్తుంది. ఆఖరికి వచ్చినాళ్ళను కూడా అది దాని చేతుల్లో పెట్టుకుంది మంగ. నిన్నే తిట్టిస్తుంది. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదాంటీ. ఇది మనకి వర్తిస్తుందా? ఏ, మనకి మనం మంచోళ్ళం కాదా? ఎందుకు కాదు, వాళ్లే చెడ్డోళ్ళు. ఆ చెడ్డవాళ్ళకి కాసేపట్లో బుద్ధి చెప్పబోతున్నాను కదా. నన్నేవన్నా ఓర్చుకోండి. ట్రస్ట్ వాళ్ళొచ్చే వరకు గంటగాన్ని జాగ్రత్తగా చూసుకోండి. పదండి. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా కాలాత్మక పరమేశ్వర రామా శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా శేషతల్ప సుఖ నిద్రిత రామా బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా రామ రామ జయ పంతులు గారు, నమః. పూజలో కూర్చోబోయేది ఈ దంపతులేనండి. అలాగేనమ్మా, మొదలవడానికి కొంత సమయం పడుతుంది. నేను పిలుస్తాను. ఈ లోపు ఏమైనా పనులుంటే చూసుకోండి. ఏం పనులున్నాయి? బామ్మ, సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకుందాం. చాలా రోజులైంది కదా కలిసి. మీరు చాలా సరదా మనిషిలో ఉన్నారన్నయ్య. అందరితో కలివిడిగా కలిసిపోతున్నారు. ఇక్కడేం చూసావు గంగా? ఆయన కామెడీలో మా ఇంట్లో చూడాలి. ఇక్కడ కూడా చూపిస్తాలే భార్యమని. ఇప్పుడే వచ్చాం కదా, గడియార ముళ్ళు కాస్త కదల్ని కితకితలు పెట్టేస్తా. మీ జంటను చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. అచ్చం ఆ సీతారాముల్లాగే ఉన్నారు. నీ మాటలు వింటుంటేనే సంతోషం కలుగుతుంది గంగా. సరే, నీ గురించి చెప్పు. ప్రజెంట్ ఏం చేస్తున్నావు? పెద్ద స్కెచ్ వేసిందిలే, దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. నానమ్మ,
నువ్వు చెప్పింది అసలు ఈ అమ్మాయి కాదని చూపించేస్తుంది. మరే ఎక్కడ మిస్ కావట్లేదు, అదే చూపిస్తుంది. మీరు చూస్తుంది అబద్ధమని వెళ్లేలోపు మీరే తెలుసుకుంటారులే. తెలిసింది చాలే, నువ్వు కామ్గా ఉండు. ఏయ్, దొరికిన వాణ్ణి తరుముతా, దొరకని వాణ్ణి తొడగొట్టి తరుముతా. ఏది ఏమైనా నా వంశం మీసం తిప్పుతా. ఏయ్, అయ్యో, వదినా. ఆవేశపడకండి. ఉండు. ఊరుకో వదినా, ఊరుకో. వదిలే నానమ్మా. కంట్రోల్ అవ్వండి, కూల్. ఏమైంది? అమ్మయ్యా, మామూలైంది. ఏ మంగా, ఇక నువ్వేం మాట్లాడుకో. ఇదేం జబ్బు నాకేం అర్థం కావట్లేదు. నన్నే టార్గెట్ చేస్తుంది. నువ్వే ఏదో చేసావేమో. వదిలేయమ్మా, అది అవసరమా? ఓకే, నేను ఇంకేం మాట్లాడను. బట్ నన్ను రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం ఊరుకోను. మరి మాకు అదే పని, వేరే పనులేమీ లేవు. నమస్తే. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. నానమ్మ, ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది. ఈ అబ్బాయిని మంగ బర్త్డే ఫంక్షన్లో చూశాను కదా. ఆ అమ్మమ్మా, ఎవరితను? ఒకసారి గంగతో పాటే చూశానమ్మా. అవునవునవును. ఓ, అయితే తను గంగ ఫ్రెండ్ అన్నమాట. బ్రదర్కి మళ్ళా మర్యాదలు ఎక్కువే. ఏంటి గంగ, నీ ఫ్రెండ్ వస్తే మాట్లాడవే? రోజు మాట్లాడుతూనే ఉంటాం కదా వదిన. అవును, కలిసి కప్పులు కడుగుతూ ఉంటారుగా. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? ఆవిడ ఇక్కడికి రాకముందు చేసిన పని అదే. ఇలాంటి వాళ్ళందరూ జమీందారు నట్టింట్లోకే నెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. ఇక మన పరువేం కాను. ఇందులో పరువు పోయేంతగా ఏముంది? వాళ్ళేమి దోచుకుని బతకలేదుగా, శ్రమ చేసే బతికారు. కష్టపడి చేసే పనేది తక్కువది కాదు, అందులో తప్పే లేదే. కరెక్ట్ గా చెప్పావమ్మా. విన్నావుగా, మారవే. లేదో. నువ్వు ఉండమ్మా. మారాల్సింది నేను కాదు, మీరు. ముందు వాడిని పంపించేయండి. తను ఇక్కడే ఉంటాడు. దేవుడి కళ్యాణానికి అందరూ ఆహ్వానితులే. తమ్ముడు, అక్క, కళ్యాణం అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. కళ్యాణం అయ్యే వరకు ఇక్కడే ఉంటాను. ఉండు. ఎవరేం చేస్తారో నేను చూస్తాను. సరే అక్క. పిలుస్తున్నాడు కదా, వెళ్ళు. ఫ్రెండే కదా? ఫ్రెండే. మరింకే మాట్లాడు. నీకోసం మంగచేత అవమానాలు పడి కూడా ఉన్నాడు. తనని బాధ పెట్టకూడదు. కష్టం ఏంటో కనుక్కునరా, వెళ్ళు. థ్యాంక్స్ అక్క. వెళ్ళండి. రా. తమ్ముడు, గంగను కూడా తీసుకెళ్ళు. తనకి నాకిష్టమైంది తెలుసు. అవునా అక్క? నువ్వురా.
రా. హా? ఏం కావాలమ్మా? ఆ, వదినా అమ్మాయి సిగ్గుపడుతోందేంటి? నీళ్ళొసుకుందా? తెలీదు వదినా. అయ్యో అదే అయ్యుంటుంది. మామిడికాయలు తినాలనిపించి గంగకు చెప్పుంటుంది. ఓహో, బంగారం, వాళ్ళని చూస్తుంటే మనల్ని మనం చూసుకున్నట్టుంది కదా. చాలే ఊరుకో. ఏంటమ్మా ఇక్కడ జరిగే తంతు చూసి చిరాగ్గా ఉందా? ఈ సోదవరు పట్టించుకుంటున్నారు. నేను ట్రస్ట్ వాళ్ళ కోసం చూస్తున్నాను. వాళ్ళు ఇంకా రాలేదేంటి? నిన్నలా చూసానే, కళ్ళలో దాచానే, రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. నిన్నలా చూసానే, అడుగులే ఏం సత్తునా? అది వినపడిందిగా. సర్లే, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఆ సీతారాముల వారి కళ్యాణం చేస్తున్నారు కదా, వడపప్పు తిని పానకం తాగుదామని వచ్చాను. అంతే కదా, కాసేపు ఏడే ఉంటూ తెచ్చిస్తాను. ఆగు, నేనొచ్చింది నీకోసం. దేనికి? ఆ, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? ఈరోజు శ్రీరామనవమి. ఆ విషయం నాకు తెలీదా? అది చెప్పడానికి ఇంత దూరం వచ్చావు? అబ్బా, నన్ను చెప్పనివ్వు, నువ్వు మధ్యలో దూరకు. సరే చెప్పు. అది ఈరోజు సీతారాముల కళ్యాణంలో మన కళ్యాణం గురించి. హా? ఏంటి ఏమన్నా? అదే, అసలు నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయేసరికి నేనెంత టెన్షన్ పడ్డాననుకున్నావు. ఫోన్ చేస్తే కనిపెట్టి పట్టుకుంటావా? ఇప్పుడు అర్థమైందా? నీకోసం సప్త సముద్రాలైనా ఎగిరి రాగలనని. నువ్వు ఎగరక్కర్లేదు, రావక్కర్లేదు. నువ్వు రావడం వల్ల చూడు అదెలా మాట్లాడిందో. ఆ అమ్మాయి మాటలు నువ్వు పట్టించుకుంటావా? అసలు ఎందుకు అనిపించుకోవడం? నువ్వు ముందెళ్ళు. మనల్ని ఇలా ఎవరైనా చూసారంటే ఏదో అనుకుంటారు. ఏమనుకుంటారు? ఏదో ఉందనుకుంటారు. ఏదో అంటే ఏంటది? చెప్పు. అవన్నీ ఇప్పుడు చెప్పలేను. చెప్పింది మాత్రం చెయ్యి. వెళ్ళు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. మనసులో ఉన్న మాట నీకు చెప్తాను. నీ మనసులో ఉన్నది బయటికి రప్పిస్తాను. ఏముందని రప్పిస్తావు? ఏమీ లేదు, వెళ్ళు. ఏంటి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళు వెళ్ళు అంటావు? ఆ అక్క చూడు, ఒక్కసారి చూసినా ఉండు తమ్ముడు అంది. ఓహో, నేను అలా అనాలా? ఏ, వద్దు వద్దు వద్దు. మరి వెళ్ళు. ఇక నీతో మాట్లాడి లాభం లేదు. అవతల పూజ జరుగుతుంది, వస్తాను. నేను వస్తా. పూజకమ్మాయి. రా అబ్బాయ్. బంగారం, ఈరోజు నా ప్రేమను నీకు చెప్పకుండా ఉండను. నీ యాక్సెప్టెన్స్ తీసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఏంటండి వీళ్ళు ఇంకా రాలేదు? మనసులో ఉన్న మాటలు చెప్పుకోవాలి కదా, నీకు తెలుసు కదా బంగారం. ఇక ఆపు, ఇక్కడ అందరూ ఉన్నారు. అమ్మా, ఇక పూజ మొదలు పెడదామా? అమ్మా ఐశ్వర్య కూర్చోండి. ఆ, గంగ వాళ్ళు ఇంకా రాలేదు కదా? ఆ, అదిగదిగో వచ్చేస్తున్నారు. రండి. వచ్చేసరిగా మేము ఇంకా కూర్చుంటాం. రండి. వెళ్ళి రా, రా. వదినా వీళ్ళకి మామిడికాయలు దొరకలేదనుకుంటా. ఓ, ఆ. ఐశ్వర్య దిగులు పడకమ్మా, వెళ్ళేటప్పుడు తెప్పిస్తానులే. ఆ, గంగను పంపిన ఎఫెక్ట్. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, నువ్వు సరే అని తలుపు చాలు. ఆ.
సమర్పయిష్యామి సత్యస్ఫూర్తిమేసరా లక్ష్మీం క్షీరసముద్రాయ స్తనయాం శ్రీరంగధామేశ్వరీం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అక్షంతలు అందరికీ ఇవ్వండమ్మా. ఓం శ్రీ సీతారామచంద్రాయ నమః. బాబు అక్షంతలు తీసుకోండి. ఓం హరి ఓం శ్రీరామాయ నమః రామభద్రాయ నమః రామచంద్రాయ నమః సీతావల్లభాయ నమః హనుమత్సేవితాయ నమః రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రామనాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరోదన్వత్ప్రదేశే శుచిమనోరసంసైకతేమో. ఇక మన శ్రీరాముడు సీతమ్మ వైపు దొంగచూపులు చూస్తున్నాడు. ఇక ఆ సీతమ్మ సిగ్గుతో తల దించుకొని ఉంది. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ. వచ్చిన సభాపతులు అతిథులు ఇంత అద్భుతమైన నవదంపతులను చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఆ సీతమ్మ తల్లి తలపై శ్రీరాముడు జీలకర్ర బెల్లం ఎప్పుడు పెడతాడా అని ఆశ్చర్యంగా ఎదురుచూస్తోంది. భర్త శ్రీరాముణ్ణి తెరచాటు నుంచి ఎప్పుడు చూస్తానా అని సీతమ్మ తల్లి ఎదురుచూస్తూ ఉంది. పావన జస్తుతి పాత్ర పావన జగీత రవి సోమవరని. చూసారా, లుక్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి. చూస్తున్నా మీ చెల్లిని చూసారా, ఎంత గడుగ్గాయో. మీ తమ్ముడు మాత్రం తక్కువ ఏంటి, సైకిల్తోనే పడేస్తున్నాడు. హ్మ్, మా చెల్లిని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. సీతా కళ్యాణ వైభోగమే శ్రీరాముణ్ణి నేనే, సీతమ్మవ నువ్వే. రామ కళ్యాణ వైభోగమే. అందరూ ఎదురు చూస్తుండగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం